నమస్కారం. నా పేరు వంశీ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాత్పాత్ సరస్వతి. సరస్వతీ మాతని మరొకసారి నమస్కరించుకుంటూ సరస్వతీ పుష్కరాల్ని మనం తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. విశేష భక్తజనం అశేషంగా తరలివచ్చి ఎటు చూసిన జనసందోహంతో కాళేశ్వరం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇంత వైభవం పుష్కరాలకి ఎలా సాధ్యమైంది? పుష్కరాల ప్రత్యేకత ఏంటి? పుష్కర వైభవాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? పుష్కరాలని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనకి అత్యున్నతమైన ఫలితాలు వస్తాయి? ఈ అంశంపై హెచ్ఎంటీవీ ఓ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనడానికి ప్రముఖ అతిథులు మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. జూమ్లో శ్రీకాంత్ శర్మ గారు, రవిశంకర్ శర్మ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా రవికృష్ణ శర్మ గారితో మాట్లాడదాం. సరస్వతీ పుష్కరాల ప్రాధాన్యత ఏంటి? దాని విశిష్టత ఏంటి? ఇది జరుపుకోవడంలో వెనుకున్న ఆంతర్యం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా సరస్వతీ పుష్కరాల సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారికి ప్రార్థనతో యా కుందేందు తుషారాహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సమాం పాటు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. సరస్వతీదేవిని యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి అంటే బ్రహ్మ, అచ్యుత, శంకర అంటే త్రిమూర్తులు కూడా నిత్యము సదా పూజిత, నిత్యం పూజిస్తూ ఉంటారట. అటువంటి సరస్వతీదేవికి సంబంధించినటువంటి అంతర్వాహినిగా ప్రవహించే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి ప్రతిపాత్రమైనటువంటి పుష్కరిణి స్నానాలు ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో మన కాళేశ్వరం సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. ఎంతో విశేషం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పుష్కరాలు ఇవి. చాలా అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. సాధారణంగా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సరస్వతీ పుష్కరాలు చెప్తూ ఉంటారు. అసలు పుష్కరము ఎందుకు వచ్చింది, 12 సంవత్సరాలకు ఎందుకు వస్తాయి? ఎన్నో నదులు ఉండగా, జీవనదులు ఉండగా, ఉపనదులు ఉండగా ప్రత్యేకించి కొన్ని నదులకు మాత్రమే పుష్కరాలు ఎందుకు వస్తున్నాయి? ఆ పుష్కర స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో మనం తెలుసుకుందాం. పుష్కరుడు అనే ఒక విప్రుడు బ్రాహ్మడు ఉన్నాడు. ఈ యొక్క పుష్కరుడు అనే బ్రాహ్మడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు, బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తీవ్రంగా కఠోరమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అసలు పుష్కరం అంటే ఏంటో తెలిస్తే, దాని విశేషం తెలుసుకుంటే మనం దానిలో స్నానం చేశాక మనకి ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ కఠోరమైన తపస్సు చేసినటువంటి పుష్కరుడి యొక్క తపస్సుకి, అతని యొక్క తపస్సు నుంచి అగ్నిజ్వాలలు పుట్టడం మొదలుపెట్టాయి. వేడిగా, విపరీతమైన వేడి. ఇంద్రాయ దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. పరిగెట్టుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా బ్రహ్మగారు, మీకోసం పలానా పుష్కరుడనే బ్రాహ్మడు కఠోరమైన తపస్సు చేస్తున్నాడు, తద్వారా వచ్చినటువంటి వేడి తట్టుకోలేకపోతున్నాము, దయచేసి మీరు ప్రత్యక్షమై ఆయన ఏం కావాలో, వరం కావాలో అడగండి అని అడిగితే వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై పుష్కరుని అడిగాడట, ఏమిటి, దేనికోసం తపస్సు చేశావు, ఈ యొక్క తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి అని అడిగితే అప్పుడు పుష్కరుడు బ్రహ్మని స్తుతించి నమస్కరించి అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరము నన్ను స్మరించి, దర్శించి, స్పృశించి వారి వారి యొక్క పాపాలను పోగొట్టగలిగే అవకాశం ఇవ్వగలిగే పుష్కరునిగా నాకు వరం ఇవ్వమని చెప్పి అడిగాడట. వెంటనే బ్రహ్మగారు తథాస్తు అనకుండా కాలక్రమేణా అది జరుగుగాక అని చెప్పడం జరిగింది. కొంతకాలం తర్వాత ఈ యొక్క పుష్కరుడనే బ్రాహ్మడు కమలం రూపంలో బ్రహ్మగారు పట్టుకున్నారు దాన్ని. ఆ కమలంలో ఈ యొక్క విప్రుడు కమలం రూపంలోకి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. వజ్రనాభుడనే రాక్షసుడు ఈ యొక్క బ్రహ్మ గురించి తీవ్ర తపస్సు చేసి మెప్పించి మరణం లేకుండా వరం అడిగాడు. ఈ యొక్క వజ్రనాభుని మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని చెప్పినటువంటి బ్రహ్మగారు, నీకు
వరం అలా ఇవ్వలేడు కానీ ఇంకేదైనా మరైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ఈ వజ్రనాభుడు అనే రాక్షసుడు ఎవరైనా మహాతపస్వి తపస్సు చేత తను పొందినటువంటి శక్తి ద్వారా పుష్పంగా మారినటువంటి ఎవరైనా తపస్వి ఉంటే ఆ తపస్వి యొక్క చేతిలో మాత్రమే నాకు మరణం ఉండేట్టుగా వరం ఇవ్వమన్నాడు. తద్వారా బ్రహ్మగారు తదాస్తు అన్నారు. ఆ తర్వాత బ్రహ్మగారు భూలోకంలో ఒక యజ్ఞం చేద్దామని సంకల్పించి భూలోకంలోకి వచ్చినప్పుడు అదే సమయానికి పాతాళ లోకంలో నుంచి ఈ వజ్రనాభుడు దేవతలందరినీ సంహరిద్దామని చెప్పి సంకల్పించి దేవతల మీద దండయాత్రకు ప్రారంభించేటప్పుడే ఆ సమయంలో తన చేతిలో ఉన్నటువంటి పుష్కర పుష్పము, ఎందుకంటే పుష్కరుడు అనేవాడు బ్రాహ్మడు పుష్పంలా మారిపోయాడు. ఈ పుష్కర పుష్పం అనేది మనకి కమలాన్ని సంస్కృత పదంలో వాడుతూ ఉంటారు. ఈ పుష్కర పుష్పాన్ని భూమి మీదకేసి కొట్టాడు, నేలకేసి. ఎప్పుడైతే నేలకేసి కొట్టాడో భీకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి దేవతలంతా పరిగెట్టుకుంటూ వచ్చారు. అయ్యా, ఒక 1000 అగ్నిపర్వతాలు బద్దలైతే ఎంత విస్ఫోటనం జరుగుతుందో అంత శబ్దం వచ్చింది, ఏమిటి బ్రహ్మగారని పరిగెట్టుకుంటూ వస్తే ఈ కథంతా వృత్తాంతం అంతా చెప్పి ఈ యొక్క ప్రాంతం పుష్కరిణి అయింది. సకల తీర్థాది దేవతగా, సకల జలాది దేవతగా ఈ యొక్క పుష్కరుడనే బ్రాహ్మణుడిని ఇక్కడ నేను ప్రవేశపెడుతున్నాను. తద్వారా ప్రతి సంవత్సరము బృహస్పతి గురుడు గ్రహము ఒక్కొక్క రాశి నుండి సంచారం మొదలుకొని ధనుస్సు రాశి నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి వృశ్చిక రాశి వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం జరిగేటప్పుడు ఒక్కొక్క నదీ ప్రాంతానికి ఒక్కొక్క నదిలోకి ఈ పుష్కరుని యొక్క ప్రవేశం జరుగుతుంది. ఈ యొక్క పుష్కరుని ప్రవేశం ఏ నదిలోకైతే జరిగిందో ఆ బృహస్పతుల వారు ఏదైతే నదిలోకి ప్రవేశించారో ఆ ప్రవేశ కాలం మాత్రము ఆ నదికి పుష్కర కాలంగా నిర్ణయించబడుతుంది. అది 12 రోజులు. ఎవరైతే ప్రజలు భక్తులు ఈ పుష్కర కాలంలో ఏదైతే నదికి పుష్కరం వస్తుందో ఆ పుష్కరానికి సంబంధించినటువంటి ఆ 12 రోజుల్లో నదీ స్నానం ఆచరిస్తారో తప్పనిసరిగా వారి పూర్వజన్మ పాపాలను త్యజించడమే కాకుండా ఉత్తరోత్తర అద్భుతమైనటువంటి సుఖసంతోషమైనటువంటి ఆయురారోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పి బ్రహ్మగారు వరం ఇవ్వడం జరిగింది. ఈ క్షణంలో ఇప్పుడు కలియుగంలో మనకు విశ్వావసనామ సంవత్సరంలో తెలంగాణలో ఆ యొక్క పుష్కరుడు మన ప్రాంతంలో కాళేశ్వరంలో ఉన్నటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి ప్రాణహిత, గోదావరి ఉపనది ప్రాణహిత, ఈ 2 నదులకు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నదిలోకి ప్రవేశించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. తద్వారా ఎవరైతే ఈ యొక్క కాళేశ్వరంలో జరిగే ఈ యొక్క పుష్కరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే నదీ స్నానం చేస్తున్నారో, ఎవరైతే అక్కడ సంకల్పం చేసి నదీ స్నానం చేసి ఉపవాస దీక్ష తీసుకొని దాన ధర్మాలు చేస్తున్నారో వారందరికీ కూడా, అంటే ఇక్కడ సరస్వతి అనేసరికి జ్ఞానవృద్ధి అండి. కనపడదు ఆవిడ, ధనం కనపడుతుంది, శక్తి కనపడుతుంది, కానీ సరస్వతి కనపడదు. ఎవరైతే ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేస్తారో వారికి విధి విధానంగా జ్ఞాన అనుగ్రహం కలుగుతుంది అని సుస్పష్టంగా మనకి మహర్షులు చెప్పడం జరిగింది. మనకి కాలుడు లెక్క పెడుతూ ఉంటాడు. మన జన్మ జనాది మరణాంత వరకు కూడా ఏదైతే మనకు జరుగుతోందో ఈ యొక్క క్రియ అంతా కూడా పూర్వజన్మ కృతం. ఆ కృతాన్ని లెక్క పెడుతున్నటువంటి యముడు ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి క్షేత్రం కాళేశ్వరం. ఈ యొక్క కాళేశ్వరంలో అందరి భక్తులకి ముక్తిని తనే ప్రసాదించే ముక్తేశ్వరుణ్ణి యముడు అడిగేట, అయ్యా అంతా మీరే చేస్తే మరి నా డ్యూటీ నేనేం చేయాలి, మరి నా పని ఏమిటని అడిగినప్పుడు, నువ్వు కూడా శివలింగాకారంలో నా పక్కనే నిల్చొని ఉండు, వచ్చేవారు ఎవరైతే నిన్ను దర్శించుకొని నన్ను దర్శిస్తారో వారికి నరక బాధలు ఉండవు అని సుస్పష్టంగా స్వామివారు అనుగ్రహించి ఇచ్చినటువంటి వరం మన భక్తులకు. కాబట్టి ఇటు సరస్వతీ నది పుష్కరాలు, కాళేశ్వర స్వామి ముక్తేశ్వర స్వామి దర్శనం, తద్వారా లభించేటువంటి ఇహపరమైనటువంటి ఆనందాలు ఐశ్వర్యాలు మనం పొందడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలండి. అద్భుతంగా చెప్పారు గురుగారు. శ్రీకాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్తాం. శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం సార్. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ సరస్వతి పుష్కరాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 8 లక్షల మంది స్నానం చేస్తున్నట్టుగా ప్రభుత్వ లెక్కలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక చివరి రోజు మిగిలి ఉంది. ఈ చివరి రోజు కూడా దాదాపు 3 లక్షల మంది దర్శించుకునే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం
ఫలితాలు ఎలా ఉంటాయి? పుష్కర స్నానం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? తప్పకుండా అండి. ముందుగా హెచ్ఎం టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి సోదర సమానులైనటువంటి ఇతర సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమ పవిత్రమైనటువంటి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇక చివరి రోజులకు మనము దగ్గరలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమమైనటువంటి గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది త్రివేణి సంగమంగా చెప్పుకుంటాం అన్నమాట. ఆ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఈ రోజున మనము మాట్లాడుకోవడం అనేటువంటిది కూడా నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దక్షిణ భారతదేశం వైపు కానీ త్రివేణి సంగమంగా చెప్పుకునేటువంటి నదులు చాలా తక్కువ. అందులో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటిది త్రివేణి సంగమం. గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది. ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు. ఈ సరస్వతి నది మిగతా నదుల వలె పైకి కనిపించేటువంటి నది కాదు అంటారు. దీనికి మరో పేరు అంతర్వాహిని అని అంటాం. అంటే లోపల ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ గోదావరి నది ప్రాణహిత నది రెండూ కనబడుతూ ఉంటాయి. మనము నదిలోకి దిగి నాభి వరకు నిలబడి స్నానానికి మనం ఉద్యుక్తులైనప్పుడు అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నది యొక్క స్పర్శ ప్రవాహము అనేటువంటిది మనం అక్కడ చక్కగా గమనించవచ్చు. అలా 12 సంవత్సరాలలో 3 సార్లు పుష్కరాలు సంతరించుకునేటువంటి ప్రాంతము క్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. ఒక సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి, మరో సంవత్సరము ప్రాణహిత నది పుష్కరాలు వస్తాయి, ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు. అలా 3 సార్లు పుష్కరాలు జరిగేటువంటి క్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. గురువుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సరస్వతి పుష్కరాల కార్యక్రమంలో సరస్వతి పుష్కరాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రవిశంకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. రవిశంకర్ శర్మ గారు, ఈ పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాలలో మనం ఎన్నో అద్భుత ఘట్టాలను చూస్తున్నాం. ఒకవైపు పుష్కరాలకు వెళ్ళేవారు శివయ్యని దర్శించుకొని కాళేశ్వర స్వామి ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ఎంతో ముక్తిని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ముఖ్యంగా పుష్కర స్నానం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. పుష్కరాల గురించి ముఖ్యంగా మనం చెప్పాలంటే పుష్కరాలు పుష్కం అంటే పుష్ అంటేనే వచ్చేటప్పటికి అభివృద్ధిలోకి సమృద్ధిగా మనకి ఇచ్చేటువంటి బలాన్ని ఇవ్వగలిగినటువంటిది పుష్కరంలో పుష్ అనేది వచ్చేటప్పటికి ఒక ధాతువు అన్నమాట. అది ఇక మనం గమనించినట్లయితే ఇందాక మనకు రవికృష్ణ శర్మ గారు కూడా చెప్పారు. రవికృష్ణ శర్మ గారు చెప్తున్న కూడా వచ్చేటప్పటికి ఇక పుష్కరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అన్నమాట. అతను శివుడి గురించి తపస్సు చేసి దాని తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత బ్రహ్మడి నుంచి ఈ యొక్క బృహస్పతి వరాన్ని పొందుతాడు. ఏమంటే ఆయన కమండలంలో ఉన్నటువంటి ఈ యొక్క పుష్కరుడిని తనకి దానం చేయమని చెప్పి తనతో పాటు తనకి ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అయిష్టంగానే వచ్చినటువంటి పుష్కరుడు ఒక విధానంగానే చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు అంటే, నేను నీతో పాటు వస్తాను, కాకపోతే అయిష్టంగా వస్తున్నాడు కాబట్టి మధ్యస్థంగా ఏం చేస్తారంటే మొదటి 12 రోజులు, ఎందుకంటే మనకు చూసినట్లయితే ఇక పుష్కరాల సమయంలో వచ్చినప్పటికీ మొదటి 12 రోజులే మనకు పుష్కర స్నానం అనేది ఉంటుంది. దాంతోపాటు చివరి 12 రోజులు సర్వదేవత విశిష్టంగా వచ్చేటప్పటికి ఈ యొక్క పుష్కర అంటే నదిలో ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే నదిలో 12 రోజులు ఇక్కడ పుష్కరుడు నివసించడం జరుగుతుంది. మరి అదేవిధంగా చివరి 12 రోజులు కూడా గంగాధర స్వరూపమైనటువంటి శివస్వరూపమైనటువంటి ఈ యొక్క పుష్కరుడు మొదటి 12 రోజులు పుష్కరంలో సంవత్సరంలో చివరి 12 రోజులు ఉంటాడు. వాటితో పాటు మధ్యంగా అంటే ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో అంటే 11 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు కూడా
ఈ యొక్క పుష్కరుడు ఆ యొక్క నదిలోకి ప్రవేశించి ఆ యొక్క ప్రతిరోజు ఉంటాడు. కాబట్టి ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదో హర్రీబరిగా బయలుదేరి వెళ్ళటం, మరి అదేవిధంగా ఒకేసారి ఎక్కువ జనాభా వచ్చినా సరే అక్కడ ఉండేటువంటి వారు వాటికి ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఆ యొక్క సౌకర్యాలు సరిపో. ఆ విషయాన్ని గమనించి ఇక్కడ ప్రజలు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రతిరోజు కూడా ఉంటుంది. ఏంటంటే సంవత్సరం రోజుల పాటు, అంటే ఇంచుమించు ఎక్కువ సంవత్సరం నుంచి గురువు అతిచారంలో ఉన్నాడు. అక్టోబర్లోనే వచ్చేటప్పటికి మనకు గురువు మిథునం నుంచి మన కర్కాటకంలోకి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరగదు, ఈ ఒక్క సంవత్సరమే ఉంది. కర్కాటకంలోకి వెళ్ళటం, మళ్ళీ నవంబర్ 11వ తారీఖున వక్రగతిన మళ్ళీ తిరిగి డిసెంబర్లో మళ్ళీ వెనక్కి తిరిగి రావటం మిథునంలోకి జరుగుతుంది అన్నమాట, డిసెంబర్ 5వ తారీఖున. ఇది ప్రతి సంవత్సరం గురువు ఒక రాశిలో ఉంటే, ఈ యొక్క సంవత్సరం విశిష్టత ఏంటంటే గురువు 2వ రాశుల్లో ఉంటాడు. కానీ అతిచార స్థితిలోకి వెళ్ళినటువంటి గురువు ఈ యొక్క సంవత్సరం మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడే మనకు ఈ యొక్క పుష్కరాలు, సరస్వతి నది పుష్కరాలు రావడం అనేది జరిగింది. గురుగారు, ఇప్పుడు పుష్కర స్నానం అనేది చాలా విశిష్టమైనది. అయితే ఈ పుష్కర స్నానం ఆచరించలేని వాళ్ళు, లేదా ఏదో కారణం వల్ల పుష్కరాలకి వెళ్ళలేకపోయిన వారికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా? మీరేమైనా సూచించగలరా? తప్పనిసరిగా ఉందండి. మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వృద్ధులు కానీ, రోగులు కానీ, లేదా పసిపిల్లలు కానీ, ఎందుకంటే ఒకప్పుడున్నటువంటి శుద్ధి ఈరోజు నీళ్ళలో లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టం మీరు చూడండి, మన పుష్కరాలు ప్రారంభమయ్యాక మనకు వర్షాలు పడడం మొదలుపెట్టింది. అంతకుముందు వర్షాలు విపరీతమైన ఎండలు ఉన్నాయి. అంటే సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఎంత బాగుందంటే, తెలంగాణ ప్రాంతంలో ఎన్ని వర్షాలు పడ్డాయో మీరు చూడండి. కరెక్ట్గా పుష్కరాలు మొదలైన 15వ తారీఖు నుంచి ఎన్ని వర్షాలు పడ్డాయో. అంటే ఇక్కడ శుద్ధిగా లేని జలాన్ని రోగులు ఒకవేళ మునిగి ఇబ్బందులు పడినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేదా పసిపిల్లల్ని ముంచడానికి కూడా కొంత సంశయం ఉంటుంది. ఎందుకంటే పసిపిల్లలకి అనారోగ్యాలు వస్తాయేమో అని చెప్పి అనుకుంటారు. అయితే ఆ రూపంలో కానీ, లేదా ఇంటి నుంచి కదలలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు ఈ 12 రోజుల్లో గనక అక్కడి నుంచి నదీ జలాన్ని తెప్పించుకొని, ఇందాక శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టు, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా, సర్వావస్థలు, సుషుప్తావస్థ కానివ్వండి, జాగ్రత్తావస్థ కానివ్వండి, అలాగే స్వప్నావస్థ కానివ్వండి, ఏ అవస్థల ఎందైనా సరే చేసినటువంటి పాపాలు, అంటే తెలిసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు, ఈ రెండు హరించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గంగా మనం ఈ పుష్కరాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ నదీ జలాలను తెచ్చుకొని ముందుగా స్నానం చేసి దేవుని మందిరం దగ్గర కూర్చొని ఆ దేవుని మందిరంలో పెట్టుకోవాలి. ఈ జలాన్ని తీసుకొచ్చి ఎక్కడో బీరువాలోనో అల్మారాలను పెట్టుకోవద్దు. తీసుకొచ్చినటువంటి జలాన్ని ఏదైతే ఉన్నారో, బంధువులు వెళ్ళారు లేదా స్నేహితులు వెళ్ళారు, వాళ్ళు ఒక బాటిల్లో తెచ్చిపెట్టిన జలాన్ని పూజా మందిరంలో పెట్టుకొని నెక్స్ట్ ప్రాతకాలం, తర్వాత వచ్చే రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో శుభ్రంగా తలస్నానం చేసేసి ఆ పూజామందిరంలో కూర్చొని ఇప్పుడు చెప్పినటువంటి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాహ్యం సబాహ్యాభ్యంతర శుచి అనే మంత్రంతో 3 సార్లు కనుక చల్లుకున్నట్లయితే తప్పనిసరిగా పుష్కర స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు అని సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. గురుగారు, ఒకసారి సరస్వతి పుష్కరాల్లో మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. సరస్వతీ మాత బేసికల్గా మనకి అదే నదిగా ఆమె మనకి ఎక్కడూ కనిపించదు, అంతర్వాహిని. కనిపించని తల్లిని మనం పూజించడం వెనక ఉండే అంతరార్థం ఏంటి? అంటే ఈమె జ్ఞానానికి మాత అని చెప్తాం కదా, ఇందులో ఏమైనా విశేషమైన అర్థం ఉందా? తప్పనిసరిగా. ఎందుకంటే మనకి సరస్వతి అంటేనే జ్ఞానం అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పరిచయం లేని వ్యక్తిని మనం ఏం చదువుకున్నాడో చెప్పలేము, 10th క్లాస్ చదివాడా, ఐఏఎస్ చదివాడా చెప్పలేము. కానీ జ్ఞానం అనేది అంతర్లీనంగా దాగి ఉండేటువంటి మహోన్నత శక్తి అని చెప్పి మనకు చెప్తాం. అందుకే విద్యని ఎప్పుడు చెప్తుంటారు, దొంగలు దోచని సొత్తురా అంటుంటారు. దొంగలు కూడా దోచుకోలేరట ఆ విద్యని. బంగారం దోచుకోవచ్చు, ఆభరణాలు దోచుకోవచ్చు, డబ్బు దోచుకోవచ్చు, కానీ విద్యను దోచుకోలేరు. అంటే జ్ఞానాన్ని ఎవరు కనీసం దొంగతనం కూడా చేయలేరు. అటువంటి శక్తి సరస్వతీమాత. ఎందుకు అంటే మనకు 3 శక్తులండి. పార్వతీదేవి శక్తి స్వరూపిణి, మనకున్నటువంటి బలం. 2వ మాత జ్ఞాన సరస్వతి, సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది. 3వ మాత సంపద, అంటే లక్ష్మీదేవి. అంటే ప్రపంచంలో ఈ 3 శక్తుల్ని మించినటువంటి శక్తి కానీ అసలు 4వ శక్తి లేనే లేదు.
అటువంటి 3 శక్తుల్లో అత్యంత ప్రధానంగా ఉండేటువంటి అమ్మ సరస్వతీదేవి. మరి సరస్వతి అంటేనే కనపడకుండా మనలో అంతర్లీనంగా దాగి ఉండే మహోన్నత శక్తి. అందుకోసమే మీకు ప్రయాగలో కానివ్వండి, గంగా ఉంది, గంగా, యమున, సరస్వతి. అక్కడ కూడా మీకు ప్రయాగలో మనం ప్రవేశించినప్పుడు నదిలోకి కొంత దూరం ప్రవేశించాక ఇటు నుంచి ఒక రంగులో వస్తుంటాయి నీళ్లు, ఎడమ పక్క నుంచి ఒక రంగులో వస్తుంటాయి. మధ్యలో మనం ప్రవేశం చేసిన తర్వాత ఈ పైన ఉన్నటి 2 కూడా చల్లగా ఉంటాయి నీళ్లు. ఈ యొక్క కింద మన అంటే తొడల నుంచి కింద మోకాళ్ళ కింద సరస్వతీ నది ప్రవహిస్తున్నది. చాలా సుస్పష్టంగా మనకు ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి సరస్వతీదేవి యొక్క ఆ యొక్క నీరు, ఆ నది నీరు. అలాగే మన త్రివేణి సంగమం కాళేశ్వరంలో కూడా మీరు ఒక్కసారి ప్రవేశం చేసి చూడండి, చాలా స్పర్శ, విశిష్టమైనటువంటి స్పర్శ. ఏదైతే ఆ సరస్వతీదేవి యొక్క స్పర్శ తగిలిందో తప్పనిసరిగా ఇప్పుడు చూడండి, చాలామంది ఏ పురాణాలు అనుకుంటారు, కట్టుకథలు అనుకుంటారు, వికలాంగులు, దివ్యాంగులండి. ఎంతోమంది దివ్యాంగులకు ఆ యొక్క నదీ స్పర్శ వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందడం జరిగింది. ఎంతోమంది మహర్షులు పొందలేనటువంటి దైవశక్తిని, జ్ఞానశక్తిని పొందారు. అందుకే పుష్కరిణి స్నానానికి అంత విశేషంగా చెప్తూ ఉంటారు. గురుగారు, రవిశంకర్ శర్మ గారుతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిశంకర్ శర్మ గారు చెప్పండి. అయ్యా, ఇప్పుడు పుష్కరాలు మనకి ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలలో స్నానం చేయలేని వారికి గురువుగారు ఒక ఆల్టర్నేటివ్ కూడా చెప్పారు. అయితే ఈ పుష్కర స్నానం ఆ నీళ్లు కూడా దొరకలేని వాళ్ళు, లేకపోతే ఆ పుష్కరాలు అయిపోయిన తర్వాత స్నానం చేస్తే అంటే 1 ఏడాది పాటు కూడా ఈ పుష్కరుడు ఉంటాడు అని చెప్తారు కదా, అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే రేపు ముగుస్తుంది కదా, ఎల్లుండి నుంచి కూడా స్నానం చేస్తే కూడా అదే ఫలితం వస్తుందా? ఏమైనా తేడా ఉంటుందా? తప్పకుండా అండి. ఇది నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఇప్పుడు మనం అంతకుముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. గోదావరి పుష్కరాల సమయంలో వచ్చేటప్పటికి తొక్కిసలాట జరిగి జనాలందరూ ఎక్కువగా రావటం, ఒకేసారి రావటం, అక్కడ ఏవైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సుసంపూర్ణంగా సరిపోవు ఎక్కువ జనాభా వచ్చినప్పటికీ కూడా. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే వచ్చేటప్పటికి పుష్కరుడు మొదటి 12 రోజులు, అదేవిధంగా ఆ యొక్క అంటే మన తెలుగు గురుగ్రహ సంచరణ అంటే బృహస్పత్యమానం ప్రకారంగా, అంటే గురువు ఏ రాశిలో అయితే ప్రవేశిస్తున్నాడో ఆ సంవత్సరం నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం రోజుల పాటు అంటే బృహస్పతి యొక్క కాలమానం ప్రకారంగా ఆ చివరి 12 రోజుల్లో కూడా స్నానం చేయొచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా వచ్చేటప్పటికి మధ్యాహ్నం పూట 11:15 నుంచి 12:15 వరకు అంటే 4 గడియల పాటు కూడా ఎవరైతే ఈ మృతికా స్నానం కానీ లేకపోతే ఏదైనా చేయాలన్నా సరే ఆ యొక్క నదిలో చేయవచ్చు. కాబట్టి ఆ యొక్క విషయం గురించి ఎక్కువ తాపత్రయపడడం అనేది తప్పులేదు. ఎందుకంటే సమయాభావం వల్ల చేయాలనేటువంటి ఆలోచన రావడం, చివరి సమయంలోనే ఎక్కువగా రష్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే చివరి సమయంలోనే అందరికీ ఎక్కడ లేనటువంటి భక్తి రావడం జరుగుతుంది. ముందు మొదటి రోజు నుంచి ఇంత జనాభా ఉండదు, చివరి రోజు వచ్చేటప్పటికి ఒకేసారి ఎక్కడ లేని జనాభా వచ్చినప్పుడు వారు కూడా వచ్చినప్పటికీ ఇస్తున్నటువంటి సహకార ఏవైతే ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోకుండా ఇలాంటి కొన్ని దుర్ఘటనలు అనేవి జరుగుతుంటాయి. ఇంకో విషయం ఏంటంటే గురువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతే వచ్చేటప్పటికి ఇక్కడ మనకు తెలియజేస్తుంది అన్నమాట. బృహస్పత్యమానం అనేది మనకు విక్రమాదిత్య శకం ఆరంభం ముందు వచ్చినప్పటికీ బృహస్పత్యమానం కూడా ఉంది. ఆ యొక్క శకం ప్రకారంగానే వచ్చినప్పటికీ మనకు ఈ నదీ పుష్కరాలు అనేది శాస్త్రరీత్యా రావడం జరిగింది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క గురువు అన్ని గ్రహాల కల్లా వచ్చినప్పటికీ పెద్దగా ఉండేటువంటి గ్రహం అన్నమాట. దాని యొక్క ప్రభావం అనేది మన యొక్క జీవకోటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క వర్ణన చేసేటప్పుడు కూడా వచ్చేటప్పటికి గోధుమ రంగులో ఉండేటువంటి ఆ యొక్క వర్ణన, మరియు అదేవిధంగా వచ్చేటప్పుడు దానికి ఉండేటువంటి దివ్యమైనటువంటి వేద శక్తి అంటే వేద విజ్ఞానాల గురించి, విద్య గురించి ఎక్కువగా దాని ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు వచ్చేటప్పటికి జ్ఞానానికి మరియు అదే విధంగా వచ్చేటప్పటికి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి గురువుకి కలిసి ఒకేసారి రావడం అది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాశక్తి అనేది గురువుకు సంబంధితమైనటువంటి గురుగ్రహానికి సంబంధించినటువంటి ఒక విద్య అనేది గురువుకు సంబంధించిందే కాబట్టి. మరియు అదేవిధంగా ఈ యొక్క పుష్కర సమయంలో ఈ యొక్క ముఖ్యంగా వచ్చేటప్పటికి పాటించాల్సినటువంటి నియమాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల గురించి ఎవరన్నా సరే విద్యాదానం చేయాలనుకున్నా సరే సమయంలో విద్యాదానం చేయడం,
అనేది కూడా ఒక మంచి ఇదన్నమాట. ఎవరికైతే ఈ నీళ్లు దొరకలేనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వారు ఈ యొక్క సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఆ యొక్క పుష్కరుడు ఇందాక చెప్పిన విధంగా మధ్యాహ్న కాలాల్లో అంటే అభిజిత్ లగ్న సమయంలో అక్కడే సకల కోటి దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఆ యొక్క సమయంలో ఈ యొక్క పుష్కర నియమాలను పాటిస్తూ స్నానం చేసి మరియు అదేవిధంగా పితృలకి కూడా ఎవరికైతే మనకి శ్రాద్ధాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా తర్పణాలు వదిలి చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు రవికృష్ణ శర్మ గారు, రవిశంకర్ శర్మ గారు. మీ ఇద్దరికి కార్యక్రమంలో పాల్గొని విలువైన సలహాలు సూచనలు అందించారు. హెచ్ఎం టీవీ ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇవాల్టి సరస్వతి పుష్కరాల ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీకు సమర్పిస్తున్న వారు